హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది శారీతో డిజైన్ చేసిన అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్. ఈ అంబ్రెల్లా డిజైన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ శారీకి పైన స్మాల్ బార్డర్, కింద బిగ్ బార్డర్ రావడం వల్ల ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం చాలా ప్రాబ్లం అయింది. కానీ ఇది మా ఫ్రెండ్ వాళ్ళది, ఎలానో అడ్జస్ట్ చేసి దీన్ని అయితే డిజైన్గా చేద్దామనేసి నేను ట్రై చేశాను. మామూలుగా అంబ్రెల్లా ఫ్రాక్కి ఒకటే ఇక్కడ జాయింటింగ్ ఒకటే వస్తుంది కదా, ఈ క్లాత్ సరిపోకపోవడం వల్ల 2 జాయింటింగ్స్ వచ్చాయి చూడండి. అక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా ఫ్రంట్ పార్ట్కి 2 జాయింటింగ్స్, బ్యాక్ పార్ట్కి 2 జాయింటింగ్స్. కానీ జాయింటింగ్స్ వేసినట్టు కనిపించట్లేదు కదా చూడండి. కిందికి మళ్ళీ ఈ ఫ్రాక్ ఖచ్చితంగా మనం వైర్ పీకో వేసుకోవడం వల్ల ఇట్లా కరువు తిరుగుతుంది, బాగుంటుంది. ఏ అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేసినా సరే కానీ మనం ఖచ్చితంగా పీకో వేసుకోవాలి కిందకి. మీకు నచ్చిన విధంగా వేసుకోండి. చూడండి, ఈ ఫ్రాక్లో హైలైట్ ఈ హ్యాంగింగ్సే. ఈ ఫ్రాక్ సింపుల్గా ఉందనేసి హ్యాంగింగ్స్ హెవీగా చేసేసాను. ఏదో చిన్న లేస్ ఇచ్చి చేశాను కానీ ఈ చూడండి లుక్ ఎంత బాగుంది చూడండి. 2 హ్యాంగింగ్స్ పఫీగా మంచిగా పెద్దగా కనబడుతున్నాయి కదా, ఇది ఇలా ఇచ్చేసాను. నెక్కు మాత్రం ఖచ్చితంగా పీకో ఇగో చూడండి, ఈ గోల్డ్ బూటీస్ ఉన్నాయి కదా దీంట్లో మ్యాచ్ అవుతుందనేసి ఇలా గోల్డ్గాని ఇచ్చేసాను. ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల ఇది బాగుంది. ఇలా వేసి హ్యాండ్స్ మామూలుగానే వాళ్ళు కిందకి పైపింగ్ చేసేసి మామూలుగానే తీసేసుకున్నారు. బ్యాక్ డీప్ నెక్ చూడండి, బ్యాక్ డీప్ నెక్ ఇచ్చేసాను కానీ లుక్ బాగుంది ఫైనల్గా. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. శారీయే కదా అనుకోకండి, శారీతో కూడా మనము డిఫరెంట్ ఐడియాస్తో డిఫరెంట్ డిజైన్ మనమే ట్రై చేసి ఒక డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. చూడండి, అసలు ఈ ఫ్రాక్ అవుతుందో కాదో అని డౌట్ ఉండే కానీ ఫైనల్గా అయితే దీని ఫినిషింగ్ ఇలా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.